ఓఎన్జీసీ అధికారులతో కానీ, రిలయన్స్ కానీ, గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుద్ది తప్ప, రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి పంపి చట్టసభలోకి పంపించిన, హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది. గొంతు పట్టుకొని నిలదీసి అడగగలం. గెయిల్ చేత, ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి. 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఇంతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా. సకినేటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది. దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన భూములు. ఒక్కొక్క లెక్చరర్ని బదిలీ చేసి దాన్ని మూసేసి 500 కోట్ల భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, 18 రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం.